అంబేద్కర్ ఏ విజన్ ఎహెడ్ ఆఫ్ టైం. ఒక్కప్పుడు మహిళలు నిశ్శబ్దంగా ఉండాలని ఆశించిన కాలం. వారి జీవితాలు ఇంటి గోడల మధ్యే పరిమితమైన సమయం. అప్పుడు ఒక మనిషి వేరే భారతదేశాన్ని ఊహించాడు. బిఆర్ అంబేద్కర్ విదేశీ పాలన నుంచి స్వాతంత్రం కోసం మాత్రమే కాదు, సమాజం లోపల ఉన్న అసమానతల నుంచి కూడా స్వేచ్ఛ కోసం పోరాడారు. ఆయనకు అభివృద్ధి అంటే ఒకే కొలమానం. ఒక సమాజం ఎంత ముందుకు వెళ్ళిందో ఆ సమాజంలోని మహిళలు ఎంత అభివృద్ధి చెందారో చూస్తే తెలుస్తుంది. మొదటి భాగం చదువు, చైతన్యం, పోరాటం. ఒకసారి ఊహించండి, ప్రత్యేకంగా అభిభిన్నంగా అణగారిన వర్గాల మహిళలకు చదువు అనేది కూడా అందని హక్కుగా ఉన్న కాలం. అంబేద్కర్ గారి దృష్టిలో చదువు ఒక అవకాశ కాదు, అది ఒక ఆయుధం. ఆయన మహిళలకు చెప్పారు, ఇంటి బయటకు రండి, సభలకు హాజరవ్వండి, ప్రశ్నలు అడగండి, అన్యాయాన్ని ఎదుర్కొండి. 1920-30ల కాలంలో ఆయన నిర్వహించిన సభల్లో ఒక అద్భుతమైన మార్పు ప్రారంభమైంది. ఎప్పుడూ ప్రజల్లో మాట్లాడటానికి అవకాశం లేని దళిత మహిళలు మొదటిసారి సభలకు వచ్చారు. పిల్లలను తీసుకొని వచ్చారు, జనాల్లో కూర్చున్నారు, విన్నారు, మెల్లగా మాట్లాడటం ప్రారంభించారు. అది వాళ్ళ జీవితంలో మొదటిసారి మనం కూడా కనిపిస్తున్నాం అనిపించిన క్షణం. దాని ప్రభావం ఆ సభలకు హాజరైన మహిళల్లో చాలా మంది తర్వాత తమ ప్రాంతాల్లో నాయకులుగా, గురువులుగా, మార్పు తీసుకువచ్చే వ్యక్తులుగా ఎదిగారు. అంబేద్కర్ మహిళలకు చదువు మాత్రమే ఇవ్వలేదు, సమాజాన్ని ప్రశ్నించే ధైర్యం ఇచ్చారు.